ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఒక సేవకుని గురించి, ఒక పేరున్న సేవకుడు, ఒక అనుభవం ఉన్న సేవకుడు, ఒక సీనియర్ సేవకుడు. ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆయన గురించి వీడియో చేయాలని నా ఉద్దేశం ఏమీ లేదు. ఆయనకు కించపరచాలని నా ఉద్దేశం ఏమీ లేదు. కానీ మరి నేను ఇప్పుడు వరకు చాలా మంది సందేశము విన్నాను, చాలా సేవకుల వాక్యము విన్నాను, రకరకాలైన సేవకుల మెసేజ్ నేను వింటూ ఉంటాను. కానీ ఇప్పుడు వరకు మరి ఈ సేవకుడు చెప్పినట్ల ఈ సేవకుడు తిట్టిన తిట్లు, మరి ఈ సేవకుడు మాట్లాడిన దుర్భాషలు ఇప్పటి వరకు నేనెక్కడ కూడా వినలేదు, చూడలేదు. చాలా మంది ఆవేశంతో, కోపంతో చెప్పారు, కానీ దుర్భాషలు మాట్లాడే సేవకునికి నేను మరి ఈ వీడియో ద్వారా చూడడం జరిగింది. అయితే ఓన్లీ ఒక రాష్ట్రానికే కాదు, ఒక దేశానికే కాదు, ఆయన గారు ఏం చెప్తున్నారంటే, ప్రపంచంలో ఉన్న ఎక్కువ దరిద్రుల్ని చూడాలంటే చర్చికి వస్తే చాలు. ఆ చర్చిలో ఉన్నవారు దరిద్రులని ఈ సేవకుడు చెప్పడము నేను వీడియో చూశాను. అలాగే ఇంకొక వీడియోలో ఇక్కడున్న చదువుకున్న వెధవలు అంట, టీచర్ జాబ్ చేసే వెధవలంట, చెప్పు తీసుకొని కొట్టాలంట. అంటే పాస్టర్ గారు, మీ దృష్టిలో ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న చదువుకున్నవారు, ప్రపంచంలో ఉన్న టీచర్స్, ప్రపంచంలో ఉన్న సేవకులు, వీళ్ళందరూ మీ దృష్టిలో వెధవలు, పనికి మాలిన వారు, దరిద్రులు. అలాగే మరి ఇంకొక లాంగ్వేజ్ కూడా వాడడం జరిగింది. బయట ఒక పేరు, చర్చ్ లోపల ఒక పేరు అంట, బయట ఒక పేరు. దేవుని రాజ్యంలో వెళ్ళడానికి, దేవుని దగ్గర వెళ్ళడానికి బైబిల్ ప్రకారం వాక్యం చూస్తే పేరుతో సంబంధం లేదండి. నువ్వు ఏ పేరు పెట్టుకున్నా నీలో ఉన్న భక్తి క్రియలు దేవుడు చూసేది అదే, కానీ పేరుతో ఎలాంటి సంబంధం లేదు. మరి అయ్యగారు అవన్నీ ఆవేశంలో ఇవన్నీ మర్చిపోయినట్టు ఉన్నారు. మరి మీకు ఇప్పటివరకు ఎవరైనా చెప్పిరో లేదో, కానీ ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ప్రపంచంలో ఉన్న వెధవల్ని చూడాలంటే ఒక మంచి చర్చ్కి వస్తే చాలు అని మీరు చెప్తా ఉన్నారు. నేను మీకు కొన్ని వాక్యము తెలియచేస్తా ఉన్నాను. మీరు ఎలా చెప్పాలనేది నేను నా సొంత జ్ఞానంతో ఈ మాటలు మీకు చెప్తలేను. నేను ఈ వాక్యమే మీకు చూపిస్తా ఉన్నాను. ఈ వాక్యం మీకు ఆల్రెడీ తెలిసే, కానీ మీరు వాక్యం చెప్పేటప్పుడు చాలా ఆవేశంతో, మీరు కంట్రోల్లో లేక మీరు బైబిల్ వదిలేసేసి మీ జ్ఞానంతో మీరు అరుస్తూ గట్టిగా చెప్పు తీసుకొని కొట్టాలా, పెండలో ముంచిన చెప్పుతో కొట్టాలా, వెధవలు
అని మీరు దుర్భాషలు మాట్లాడుతున్నారు. నాకు మీరు అనడం కూడా అంతరాత్మను చెప్పుకుంటలేదు. ఎందుకంటే దుర్భాషలు మాట్లాడే వారిని మీరు అనడం కూడా నాకు అంతరాత్మ ఒప్పుకుంటలేదు. కానీ నేను సేవలో వచ్చాను కాబట్టి చాలా తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నా. నేను ఆల్రెడీ నేను సేవలో ఎలా వచ్చానంటే అంటే నా బయోగ్రఫీ మీరు చూడండి, ఎం రాజు యూట్యూబ్లో. నేను మీకంటే ఎక్కువ అరిసేవాడిని. సినిమాలో చాలా అరిసి నా ఒక పర్సనల్ జీవితంలో కూడా బాగా అరిసి నేను సేవలో వచ్చాను. మీకంటే ఎక్కువ గట్టిగా అరవగలుగుతాను. కానీ సేవలో వచ్చిన తర్వాత ఒక సేవకుడు అరవడం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు. సేవకులు అనబడేవారు వారి మాటలు ఎలా ఉండాలంటే వారి నోటి మాటల ద్వారా ఎదుటి వారు దేవుని నమ్ముకోవాల. ఒకవేళ ప్రపంచంలో అతి ఎక్కువ దరిద్రులు ఒక చోట మనం చూడాలనుకుంటే కనుక మంచి చర్చికి వెళ్ళి చూస్తే సరిపోద్ది. ఎక్కువ మంది దరిద్రులు ఉండే చర్చిలో ఒక పేరు ఉంటుంది, ఆఫీసులో ఒక పేరు ఉంటుంది. కొంతమందికి చాలా మంది చదువుకున్న ఎదవలు ఉన్నారు ఇక్కడ. టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీసులో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. వాడికి దానికి కూడా అంతే. సార్ మర్యాద లాగా మాట్లాడతాం అంటాడు. మర్యాద ఏంటో చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. చెప్పు తీసుకొని తెలీదంటారా? తెలీదా నీకు? నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి, మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు వాడు ఎతవా అడుగుతారు. ఎందుకు అలా అడుగుతారు? పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు. ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం. కళ్యాణ మండపంలో చేస్తారు. అర్థమవుతుంది. ఈ డ్రామాలన్నీ తెలియక చేసే ఎదో పని కాదు, ఇదే తెలిసి చేసే ఎదో పని. సేవకుడు అంటే ఆశమాశ కాదు, కానీ చెప్పే విధానము మీరు గద్దరించండి, చెప్పండి. కానీ బైబుల్ పక్కన పెట్టేసేసి చాలా కోపంతో కంట్రోల్ లేకుండా ఎవరిని లెక్క చేయకుండా, సేవకుల్ని లెక్క చేయకుండా, సేవకుల్ని వెధవలంటారు మీరు. అంటే ప్రపంచంలో మీ దృష్టిలో ఎవ్వరు కరెక్ట్గా లేరు, అందరూ వెధవలే అని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ మనం ఎప్పుడైతే అలా అనుకుంటామో ప్రజల దృష్టిలో మనమే వెధవలు ఉంటామండి. బైబిల్ అయితే చెప్తలేదు అలాగా. టీచర్ను కూడా వెధవలు అంటున్నారు. చదువుకున్న టీచర్లు వెధవలు, బుద్ధి లేని వారు, చెప్పు తీసుకొని కొట్టాలని నేనైతే ఇప్పటివరకు ఎంతో మంది వాక్యం విన్నాను. కానీ మీలాంటి దుర్భాష మాట్లాడే వారిని మాత్రం నేను ఎక్కడా చూడలేదు. మీరు సీనియర్ ఉండొచ్చు, అన్ని వాక్యం తెలిసి ఉండొచ్చు, అవన్నీ పక్కన పెడితే మాత్రము మీరు దుర్భాష మాట్లాడుతున్నారు కదా, అది మాత్రము చాలా బైబిల్కి చాలా వ్యతిరేకంగా ఉంటాయండి. ఎందుకంటే నేను చాలా గట్టిగా అరవగలను, కానీ అరవడం సేవకుని పని కాదు. నేను సేవలో వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఇలాంటి వారిని చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మీరు ఎక్కడైతే మీరు అన్నారు ఒక మాట, ప్రపంచంలో ఒకే చోట ఇది వెధవల్ని చూడాలంటే చర్చిలో చూడాలని చెప్పారు. దానికి మీకు ఒక్కటి అడుగుతా నేను, మీరు వాక్యం ఎక్కడ నిలబడి చెప్తున్నారు? చర్చ్లో మీకు వాక్యం చెప్పండి అని మీకు స్టేజ్ ఎక్కిస్తే మీరు ఇంకా చెప్పే విధానం చాలా ఉన్నాయి కదా, మరి మీరెక్కడ వాక్యం చెప్తున్నారు? సరే, ఓకే, టీచర్ని మీరు చదువుకున్న వెధవలు అన్నారు, పనికి మారిన వాళ్ళు అన్నారు, చెప్పుతో కొడుతున్నారు, మీరు చాలా రకరకాలుగా మాట్లాడారు. ఇంకా మళ్ళీ దానికి రిపీట్ చేయాలంటే నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. మీరు ఏమేమి మాట్లాడారో మీరు నేను చూపిస్తాను వీడియోలో. అయితే టీచర్ని ఒక గురువుగా భావిస్తాం, టీచర్ని ఒక గురువుగా భావిస్తాం, టీచర్ని గౌరవిస్తాం. మీరు ఏదైతే స్టేజ్ మీద నిలబడి చదివి మీరు చెప్తున్నారో వాక్యము, మీరు టీచర్ లేకుండానే నేర్చుకున్నారా? టీచర్ లేకుండానే కాలేజీకి వెళ్ళారా? టీచర్ లేకుండానే స్కూల్ చదువుకున్నారా? టీచర్స్ లేకుండానే మీకు జ్ఞానం వచ్చిందా?
టీచర్ కనీసం టీచర్ గురించి, టీచర్ అంటే అసలు దేశంలో అందరూ ఒక గురువుగా భావించే టీచర్ని కూడా మీరు లెక్క చేయకుండా చెప్తున్నారంటే మీరు అసలు మీ జ్ఞానం ఎక్కడికి వెళ్ళింది, మరి ఏ ఆధారం మీద చెప్తున్నారు? మీరు చెప్పేవన్నీ బైబిల్లో ఉన్నాయంటారా? బైబిల్ ప్రకారమే మీరు వాక్యం చెప్తున్నారా? బైబిల్ చదివే చెప్తున్నారా ఇవన్నీ? బైబిల్లో ఉందా చెప్పు తీసుకొని కొట్టాలని ఉందా? చర్చిలో వెధవలు ఉంటారని ఉందా బైబిల్లో? చదువుకున్న వాళ్ళు వెధవలు ఉంటారని బైబిల్లో ఉందా? పెంటలో ముంచిన చెప్పుతో కొట్టాలని ఉందా? సేవకుల్ని వెధవలు అనాలని బైబిల్లో ఉందా? ఏం మాట్లాడుతున్నారండి? సరే, ఓకే, మనం వాక్యంలో వెళ్దాం. నేను ఏదైతే మీకు చెప్తున్నానో వాక్యంలో చెప్తాను నేను. ఎందుకంటే సేవకుడు అనబడేవాడు ఏ మాట్లాడినా బైబిల్ అధికారంలో మనం మాట్లాడాలి. మనం ఇష్టం వచ్చిన మాట్లాడొద్దండి. ఇక చూడండి, మరి బైబిల్ మనం వెళ్దాము. దరిద్రులు ఫస్ట్ మాట మీది, ప్రపంచంలో ఉన్న దరిద్రుల్ని ఒక చోటు చూడాలంటే మంచి చర్చ్లో వెళ్ళి చూస్తే చాలు. ఇక చూడండి, కీర్తన గ్రంథము 82 అధ్యాయము 4 వచనంలో సేవకులు, సరే ఓకే, మీ దృష్టిలో చర్చ్లో ఉన్నవారు అందరూ దరిద్రులే, అక్కడ కూడా మనం వస్తాం. సేవకులు ఏం చేయాలి మరి? దరిద్రులు సేవకుల దగ్గర వచ్చారనుకోండి, మీలాంటి పరిశుద్ధులు. ఎందుకంటే ఇప్పుడు ఈ మాట చూస్తే ఈ ప్రపంచంలో అందరికంటే మీరు పరిశుద్ధుడుగా ఉన్నానని మీరు డప్పు కొట్టుకుంటున్నారు. కానీ బైబిల్ ప్రకారం చూస్తే అది పాపమే. నేనే మంచోడిని అని మీకు మీరు సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. అది బైబిల్ ప్రకారం చూస్తే అది తప్పు. ఎందుకంటే హెచ్చించుకునేవాడు తగ్గించబడనని బైబిల్లో మనం చూస్తాం వాక్యం. తగ్గించుకునేవాడు హెచ్చించబడను. మీరు ప్రపంచంలో ఉన్న ఎవ్వరికి వదలకుండా మీరు అందరినీ వెధవలు అంటున్నారంటే మీరు హెచ్చించుకుంటున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఉన్న దరిద్రులు మీరు అన్నారు కదా, చర్చిలో చూడాలా, ఒక మంచి చర్చిలో వెళ్తే చాలు, అక్కడ ఒక చోటు చూడొచ్చని. ఒకటి గుర్తుంచుకోండి, మీకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవారు ఉన్నారు ప్రపంచంలో. మీకంటే ఎక్కువ, మీరు ప్రపంచం మొత్తం తీసుకున్నారు. మన తెలంగాణ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కానీ, ఈ 2 రాష్ట్రాలు తీసుకున్నా కానీ మీరు ప్రపంచం వదిలేసి మీరు అంత లెవెల్గా అవసరం లేదు. మీరు ఏ ఆవేశంతో చెప్తున్నారో కానీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం తీసుకున్నా కూడా, ఈ 2 రాష్ట్రాలు తీసుకున్నా కూడా మీకంటే ఎక్కువ విశ్వాసులు ఉన్నారు, మీకంటే ఎక్కువ దేవుని వాక్య చెప్పేవారు ఉన్నారు, మీకంటే మంచిగా చెప్పేవారు ఉన్నారు, మరి మీకంటే ఎక్కువ జ్ఞానవంతులు ఉన్నారు, మీకంటే ఎక్కువ అన్ని విషయంలో చాలా మంది ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. మీకంటే ఎక్కువ విశ్వాసాలు ఉన్నారు. మీకంటే అన్నిట్లో ఎక్కువ ఉన్నవారు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంచి మంచి మెసేజ్ చెప్పేవారు కూడా ఉన్నారు. 24 గంటలు సేవలో ఉండి తగ్గించుకొని సేవ చేసే సేవకులు కూడా ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నారు. మీరైతే మొత్తం ఏకంగా ప్రపంచాన్ని తీసుకుంటున్నారు. ప్రపంచంలో మీరు ఒక్కరే అని మీరు డప్పు కొట్టుకుంటున్నారు. కానీ నాకు చాలా చాలా బాధ కలిగి ఈ వీడియో చేయడం జరిగింది. ఏదో మీ మీద కోపం కానీ మీకు హింసపరచడం కాదు, కానీ ఒక సేవకునిగా మీరు ఇన్ని రోజుల నుంచి వాక్యం చెప్తా ఉన్నారు. కానీ మీరు ఏదైతే ఇవి దుర్భాషలు మాట్లాడుతున్నారో ఇది బైబిల్కు చాలా వ్యతిరేకంగా ఉందండి. ఎందుకంటే మీకు ఒక్కొక్కసారి మీరు ఆడిన భాషలు చూస్తే మాత్రము చాలా మనసులో చాలా బాధ ఉంది. కానీ అవన్నీ మనము
సేవలో వచ్చినప్పుడు తగ్గించుకోవాలా. మీరు అలా ఉన్నారని మేము కూడా ఆ లాంగ్వేజ్ లో మాట్లాడదు. ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథంలో 82:4 దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనులను చేతుల నుండి వారిని తప్పించుడి. ఇది సేవకునికి దేవుడిచ్చే ఒక బాధ్యత. మీరు చర్చ్లో నిలబడి ప్రసంగం చేసే సమయంలో మరి ప్రపంచంలో ఉన్న దరిద్రులందరూ చర్చ్లో ఉంటే మీరు అదే చర్చ్లో వాక్యం చెప్పేవారు ఏం చేయాలంటే, దరిద్రులని నిరపేదలని విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుండి అని వాక్యము మనకు హెచ్చరిస్తూ ఉంది. ఇది సేవకుడు చేసే పని. మీరేం చేస్తున్నారు? ఒకవేళ మనం అలాగా దరిద్రులు, చెప్పు తీసుకొని కొడతాను, ఇవన్నీ ఇలాగా ఈ లాంగ్వేజ్ లో మీరు మాట్లాడితే అసలు వస్తారండి ఎవరైనా? ఏమనుకుంటారు? అన్నులు ఏమనుకుంటారు? మీ లాంగ్వేజ్ అన్నులు ఏమనుకుంటారు? మీ మాట మీ దుర్భాషలు ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, ఒక్క సేవకుడు నాకు చూపేయండి మీలాగా మాట్లాడేవారు. సేవకుల్ని, టీచర్స్ని, అందరినీ కంట్రోల్ లేక మీరు మాట్లాడుతున్నారు. చూడండి, మళ్ళీ ఒక్కసారి చూద్దాము. యేసు ప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, మాకు ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు ఆయన వాక్యాలు చూస్తాం. అది కూడా ఒకసారి చూసుకుందాం. ఎక్కువ నేను సమయం తీసుకుని, ఎందుకంటే ఎక్కువ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 చూస్తే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు దరిద్రుల గురించి ఆయన రాజ్యము వదిలేసి మరి మనకు ధనవంతుడుగా చేయడానికి నేను వచ్చను అని, నేను దరిద్రుడాయనని వాక్యం చెప్తా ఉంటే మీరంటారు, ప్రపంచంలో ఉన్న దరిద్రుల్ని చూడాలంటే మంచి చర్చ్లో చూడాలంట. చర్చ్లో దరిద్రులు ఉంటారండి, అది కూడా చూద్దామండి. మరి చర్చ్లో ఎవరు ఉంటారో మళ్ళీ ఒక వాక్యం మనము ముందెళ్దాం. ఇక చూడండి, చెడ్డవారిని మీ దృష్టిలో చెడ్డవారి అనుకున్నాం అందరం, ఎందుకంటే మీరు చెప్తున్నారు, బహిరంగంగా నిలబడి చెప్తున్నారు కాబట్టి. ఇక చూడండి, కీర్తన గ్రంథము 37:1 చూస్తే, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకుము. మన పని, దేవుడు సేవలో పిలిపించినప్పుడు సేవకుడు చేసే పని ఏంటంటే, సేవకుడు ఎవరిపైన దృష్టి పెట్టాలంటే చెడ్డవారి పైన. యేసు ప్రభు గారు అంటున్నారు, 99 గొర్రె పిల్లల్ని వదిలేసి ఒక్క గొర్రె పిల్ల తప్పిపోతే, ఆ 99ని వదిలేసి ఒక్క గొర్రె గురించి యేసు ప్రభు గారు వెతికారని మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అంటే చెడ్డవారి గురించి యేసు ప్రభు గారు సేవకులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇలాంటి వారిని దేవుని సన్నిధిలో తీసుకురావడానికి, మీ సందేశంతో, మీ వాక్యంతో, మీ మాటలతో వారిని బలపరిచి వారిని ఒక మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకుంటాడు. కానీ దుర్భాషలు మాట్లాడడానికి, తిట్టడానికి, గట్టిగా అరవడానికి సేవకుని ఏర్పాటు చేసుకున్నాడండి దేవుడు. తగ్గించుకోవాలండి. చెడ్డవారిని చూసి మనము వారి మీద అరిసే అవసరం లేదు. చాలా జ్ఞానంతో వారిని దేవుని ఒక మార్గంలో నడిపించే
సమర్థుడై ఉండాలి సేవకుడు అంటే. అది సేవకుడు ఇచ్చే సందేశము. సేవకుడిచ్చే ఓ సందేశము, సేవకుడు చెప్పే వాక్యము ద్వారా ఎదుటి వారి మనసు మారాల. మేమిచ్చే సందేశం వల్ల ఎదుటి వారిని మనసులో దేవుని ప్రేమ, దేవుని మార్గంలో వారి మనస్సు మార్చుకొని వారు అన్ని వదులుకొని దేవుని వాక్య ప్రకారము నడిచే వారిగా వారిని మనము మార్చేసేయాల. ఇంకా చూడండి, మీరు అన్నారు మందిరానికి విషయానికి వస్తే మీరు అన్నారు ప్రపంచంలో ఉన్న దరిద్రులని చూడాలంటే ఒకే చోటు మంచి చర్చ్లో. అంటే ఇక్కడ చూడండి, మరి చర్చ్ అంటే అసలు ఏమనుకున్నారు మీరు? దేవుని ఆలయం అంటే ఏంది? దేవుని ఆలయంలో వచ్చిన ప్రతి ఒక్కరూ వారి జీవితాలు కట్టబడతాయి. కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 84:2 84:2, యెహోవా మందిర వర్ణములను చూడవలెనని, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశ పడుచున్నది. అది సొమ్ము చిలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నది. కీర్తనకారుడు మనకు చెప్తా ఉన్నాడు, యెహోవా మందిర ఆవరణంలో చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతూ ఉన్నదని కీర్తనకారుడు చెప్తున్నాడు. మీరంటారు దేవుని మందిరంలో దరిద్రులు ఉంటారంట, మీరు చెప్తా ఉన్నారు. అంటే వారు మీ మాటలు చూస్తే మరి ఇంకొకసారి వచ్చేవారు కూడా మరి రావద్దు, వేరే వాళ్ళని ఎవరన్నా వారిని మాట్లాడే ఒక అవకాశము మీరు ఇస్తూ ఉన్నారు సార్. చూడండి ఎంత మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ. కీర్తన గ్రంథము మళ్ళా అదే 84 84 అధ్యాయం 4 వచనం 84:4 కీర్తన గ్రంథం, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. యెహోవా మందిరమునందు నివసించేవారు ధన్యులని బైబిల్ చెప్తాం. మీరంటారు దరిద్రులందరూ చర్చ్లో ఉంటారని మీరు చెప్తా ఉన్నారు. మరి మీరెందుకున్నారు? ఆ దరిద్రులను తిట్టడానికి ఉన్నారా, లేకుంటే అలాంటి వారిని మరి మీరు మీ వాక్యం ద్వారా దేవుని మార్గంలో నడిపించడానికి మీరు ఉన్నారా, లేకుంటే స్టేజ్ ఎక్కంగానే చెప్పే వాక్యం వదిలేసేసి తిట్టడము, దుర్భాషలు మాట్లాడుతూ మీరు ఆవేశంతో గట్టిగా అరిసి ఏం వాక్యం చెప్తున్నారండి మీరు? ఏం వాక్యం చెప్తున్నారు మీరు? బైబిల్ ఏం చూపిస్తుంది మాకు? మీరు చెప్పే మాటలు బైబిల్లో చూపేయండి, ఉన్నది ముందేమో. మళ్ళీ ఒక్కసారి చూడండి ఇక్కడ కీర్తన గ్రంథము 92:13 వచనం చూస్తే, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. దేవుని మందిరంలో నిలబడి, స్టేజ్ మీద నిలబడి మీరు ఇష్టం వచ్చినట్లా తిడుతా ఉన్నారు. ఇప్పటి వరకు ఏ సేవకుడు కూడా మీలాగా తిట్టింది నేను చూడలేదు. దేవుని సేవకుడి నోటితో ఎప్పుడు కూడా దుర్భాషలు మాట్లాడదు. ఒకటే అడుగుతాను మీకు, చెప్పుతో తీసుకుని కొడతా అంటే ఆ మాట అసలు ఎవరు చెప్తారు?
సేవకుడు చెప్తాడా లేకుంటే ఒక రౌడీ చెప్తాడా? చెప్పుతో కొడతాను. బైబిల్ చేతిలో తీసుకొని స్టేజ్ ఎక్కి ఫుల్ పీట్ మీద నిలబడి చెప్పుతో కొడతాను. బుద్ధి లేదు. ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో అసలు ఏంది ఒక్కరు కూడా లెక్క చేస్తలేరు. చదువుకున్నవారు వెధవలంట, టీచర్స్ వెధవలంట, సేవకులు వెధవలంట, గడ్డి తినేవారంట. ఏం మాటలండి ఇది అసలు. నిజంగా మీ మెసేజ్ చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, సేవకుడు ఇలా ఉంటాడా? కానీ ఉంటాడంట. బైబిల్ చెప్తుంది ఉంటారంట. చివరి కాలంలో చాలా మంది వస్తారంట. మరి మీరు మంచిగా సీనియర్ అయి ఉండి కూడా మరి ఎందుకో మీకు ఇలా మీ దుర్భాషలకు మీరు అలవాటు పడ్డారంటే మరి చాలా బాధ అనిపిస్తుంది. మరి వేరే వాళ్ళు చూసి అసలు ఏమనుకుంటారో కొంచెం మనం ఆలోచన చేయాలి. ఇది చాలా బాధాకరంగా మీరు మాట్లాడారు. సరే, ఇక్కడ చూడండి, చాలా మంచి వాక్యం చెప్పేవారు, చాలా విశ్వాసులు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే, బైబిల్ అనేది రెండించిన ఖడ్గమని మాకు అందరికీ తెలుసు. అంటే బైబిల్ ఎవరికి కూడా వదిలే అవకాశము లేదు. యాకోబు పత్రిక 2:10 మళ్ళీ ఒకసారి మనము చూస్తే, ఎవడైనాను ధర్మశాస్త్రం మొత్తము గైకొన్నియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞకన్నిటి విషయంలో అపరాధి యోగును. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నేను అన్ని బాగా చెప్తున్నాను, చాలా సీనియర్ సేవకుడిని, కానీ దుర్భాషలు మాట్లాడుతున్నాను. అంటే బైబిల్ అంటుంది ఒప్పుకో ఛాన్స్ లేదు. బైబిల్ ప్రకారం చూస్తే క్షమించే ఛాన్స్ లేదు. మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఇక్కడ అందుకే చిన్న పెద్ద సీనియర్స్ జూనియర్స్, నేను 30 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, నాకు బైబిల్ అంతా నాకు తెలుసు, వాక్యాలన్నీ నాకు తెలుసు అని చాలా మంది వారికి వారే హెచ్చించుకొని వారు అదుపులో తప్పిపోయి వారు రాంగ్ రూడ్కి వెళ్ళిపోతారు. అలాంటి వారికి ఇక్కడ చూడండి, ఎవడైనను అంటే ఇది ఈ భాష చూస్తే అంటే ఈ మాట చూస్తే మాత్రము కనికారము చిన్న పెద్ద నావడు ఏమీ లేదు ఇక్కడ. అందరు ఒకే దేవుడి దృష్టిలో అందరు అందరికి రూల్స్ ఒకటే. అందుకే ఎవరైనను వేరే, ఎవడైనను వేరే. అంటే ఈడ దేవుని ఒక అధికారము తప్పిపోయిన వారికి ఈ మాట రాయబడ్డది. అంటే ఎవడైనను ధర్మశాస్త్రం మొత్తం గైకొన్ని, అంటే టోటల్ బైబిల్ మొత్తం నాకు తెలుసాయా, నాకంటే అనుభవం ఎవరు ఉన్నారు, నాకంటే మంచి చెప్పేవారు ఎవరు ఉన్నారు అనేబడేవారు ఎవరైనా ఉంటే నేను కూడా ఉండొచ్చు. నేను ఏదో సొంత జ్ఞానంతో మీకు నేను చెప్తలేను, బైబిల్లో ఉన్న వాక్యమే మీకు చూపిస్తా ఉన్నాను. సింపుల్గా ఇది అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా. తప్పు నా వల్ల కూడా జరగవచ్చు, ఎవరైనా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాక్యం చెప్పేటప్పుడు మనము అదుపు తప్పిపోతాం. కొందరు ఎక్కువ మంది వస్తే, పెద్ద లక్షల మంది వచ్చినప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం ఏం మాట్లాడతామో ఏమి మర్చిపోతాం. సరే, ఒకసారి మర్చిపోయినా మళ్ళీ ఒక్కసారి మనదే మెసేజ్ చూసుకొని మనము సరిదిద్దుకోవాలి కదా. ఇక్కడ చూడండి, ఎవడైనాను ధర్మశాస్త్రం మొత్తం అంటే ఏమి టోటల్ గా బైబుల్ మొత్తం స్టడీ. ఒకరంటే నేను 3 సార్లు చదివాను, 10 సార్లు చదివాను, నేను 20 సార్లు చదివాను, నేను 24 గంటలు బైబిల్ చదువుతూనే ఉంటాను అనేవారు ఎవరన్నా ఉంటే, ఎవడైనాను ధర్మశాస్త్రం మొత్తము గైకొని ఒక ఆజ్ఞ విషయంలో, ఏ ఆజ్ఞ విషయం అంటే
బైబిల్కి వ్యతిరేకంగా ఏదైనా ఉండొచ్చు. బైబిల్కి, దేవుని మార్గానికి వ్యతిరేకంగా మనం ఏదైనా దుర్భాషలు మాట్లాడడం కానీ, తిట్టడం కానీ ఇంకా చాలా ఉంటాయి. ఒకవేళ ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యోగును. నేను అన్ని బాగానే చెప్పిన కదండి, కొంచెం నోటిదోలు బాగా తిట్టే కదా, ఇంతే కదా అంటే అక్కడ బైబిల్ రూల్స్ ఒప్పుకోవని బైబిల్లో తెలియజేస్తుంది. వాక్యంలో చాలా మంది ఉన్నారు. ఎవడైనను చూడండి ఎంత క్లారిటీగా. కానీ మనము చెప్పేటప్పుడు మాత్రము చాలా కంట్రోల్గా ఉండాలని బైబిల్ తెలియచేస్తుంది. వాక్యం ఎలా చెప్పాలని కూడా మన బైబిల్లో రాయబడ్డది. ఇంకా చూడండి మళ్ళీ ఒక్కసారి మందిరం విషయంలో కీర్తన గ్రంథము 118:26 118:26 అధ్యాయంలో, యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాద పొందునుగాక, యెహోవా మందిరముల నుండి మేము దీవించుచున్నాము. దేవునామ స్తోత్రం కలుగునుగాక. సేవకుడు అనబడేవారు మన ప్లేస్లో నిలబడి చెడ్డవాడు వచ్చినా, మంచోడు వచ్చినా, దొంగ వచ్చినా, ఎవరు వచ్చినా వారిని మనం ఏం చేయాలంటే వాక్యము చెప్పి, బుద్ధి మాటలు చెప్పి వారిని దీవించాలంట. అది సేవకుని ఒక బాధ్యత. సేవకుడు, యేసు ప్రభు గారు సేవకుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే, మీరు పరిశుద్ధుడుగా ఉన్న వారి దగ్గర వాక్యం చెప్పండి అని ఎక్కడ బైబిల్లో లేదు. మరి యేసు ప్రభు గారు ఎందుకు వచ్చిరు లోకానికంటే, చెడిపోయిన వారి గురించి, దేవునితో దూరం ఉండే వారి గురించి, దరిద్రుల గురించి యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చి వారికి చేయి పట్టుకొని, వారికి నడిపించి, వారితో ఉండి, వారితో సహవాసము చేసి, వారి మనసు మార్చి వారిని దేవుని సన్నిధిలో తీసుకురావడానికి దేవుడి లోకానికి వచ్చాడు. కానీ మీరంటున్నారు అందరు దరిద్రులే, పనికి మాలిన వారే, చదువుకున్న వెధవలు, టీచర్స్ వెధవలు. ఎన్ని దుర్భాషలు అంటే నేను ఇంకా అన్ని చెప్తలేను, కొన్నే నాకు గుర్తొస్తున్నాయి. చెప్పిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే సరే, ఇక్కడ చూసాము. మరి ఉపదేశం గురించి మాట్లాడి ముగిస్తాను నేను, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది. ఉపదేశం అంటే సేవకుడు అనబడేవాడు బైబిల్లో ఎలాగ వాక్య ఉపదేశము ఇయ్యాల, ఎలాగ వాక్యము చెప్పి ఎదుటి వారిని ఎలాగ దేవుని వాక్యం ద్వారా వారిని బలపరిచి దేవుని మార్గంలో ఎలాగ నడిపించాల అని బైబిల్ మనకు వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నది. తీతుకు 2వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, మంచి ఉపదేశము చెయ్యవారునై ఉండవలననియు బోధించుము, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యౌనస్తులను, పురుషులను హెచ్చరించు, గద్దరించు, కానీ పద్ధతిగా, ఎదుటి వారిని మనసు నొప్పియకుండా, ఎదుటి వారిని బాధ కలగకుండా. ఇది బైబిల్ మనకు చూపిస్తున్న మార్గము, నేర్పిస్తున్న ఒక పాట ఇది. ఇవన్నీ పక్కన పెట్టి
ఏదో ఆవేశంతో అందరినీ తిట్టడము పని పెట్టుకుంటే ఎవరు వస్తారండి? ఎవరు మనసు మార్చుకుంటారు? ఇంకా చాలా మందిని మీరు అవకాశం ఇస్తున్నారు, సేవకుల్ని మాట్లాడే అవకాశం మీరు కల్పిస్తున్నారు. మంచివారు కూడా ఉన్నారు సార్, చాలా విశ్వాసులు ఉన్నారు, మంచి మంచి సేవకులు ఉన్నారు. అందరిని ఒకే స్టేజ్ మీదుగా మీరు లాగడము, అందరినీ చలో ఒక స్టేటు 2 స్టేట్ కూడా కాదు, మీరు మొత్తం ఏకంగా ప్రపంచంకే తీసుకున్నారు. ప్రపంచంలో ఉన్న వెధవల్ని చూడాలంటే చర్చిలో చూడాలని మీరు చెప్తున్నారు సార్. అసలు ఏంది సార్ ఈ మాటలు? ఇక చూడండి, 1 తిమోతి 4:16. నిన్ను గూర్చియో నీ బోధను గూర్చియో జాగ్రత్త కలిగి ఉండుము. ఇవన్నీ మీకు తెలిసి అనుకుంటా, మీరు చాలా సీనియర్ ఉన్నారు, ఇవన్నీ వాక్యం మీకు తెలిసి అనుకుంటా. నేనేదో సొంతంగా నా జ్ఞానంతో మీకు చెప్తలేను, కానీ ప్రతి సేవకులు ఇనే మాట ఇది అందరికీ. ఎప్పుడు కూడా నీ గురించి నీ బోధ గురించి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. వినలాగు చేసి నిన్నును నీ బోధ వినేవారిని రక్షించుకొందువు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నీ బోధ వల, నీ మాట వల నీకు నీవే జాగ్రత్త చూసుకొని నీ బోధించే బోధనతో నీవు కొందరిని ఏం చేయాలంట? రక్షించుకోవాలంట. చెడ్డవారిని, దరిద్రులని, దేవునితో దూరం ఉన్న వారిని, చెడ అలవాటుకు గురి అయిన వారిని, దేవుని మార్గం వదిలేసి తనకిష్టకరానుసారంగా జీవించే వారిని, ప్రేమ లేని వారిని, దేవుని భయం లేని వారిని, తల్లిదండ్రులు గౌరవించలేని వారిని, తాగబోతుల్ని, తాగి సంసారము చెడిపోయి రోడ్డు మీద తిరిగే వారిని, ఒక పద్ధతిగా వారి లైఫ్ గురించి వారు తెలుసుకోక ఎన్నో చిక్కులు పడిపోయి యౌనస్తులు కానీ రకరకాల మనుషులు, అలాంటి వారిని నీ బోధతో ఫస్ట్ జాగ్రత్తగా ఉండుము అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగా వాక్యం, జాగ్రత్తగా వారిని, నిన్ను నీ బోధ వినేవారిని రక్షించుకుందువు. ఎప్పుడు నువ్వు మంచిగా వారిని బుద్ధితో, మంచి దేవుని అధికారంలో వాక్యము చెప్పి వారి మనసుని గెలుచుకుంటే నీవు వారిని రక్షించుకుందువు అని ఇక్కడ వాక్యము తెలియచేస్తా ఉంది. ఇంకొక మాట, తీతుకు 2:8, నీ ఉపదేశము మోసము లేనిది గాను, మన్యమైనది గాను, నిరక్షమును అయిన హితవాక్యముతో ఆరోగ్యకరమైన వాక్యంతో కూడినది గాను ఉండవలెను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సేవకుడు అంటే అసలు ఏమనుకుంటున్నారు? చాలా మంది మనము మెసేజ్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన మెసేజ్ మనము ఒకసారి పరీక్షించుకోవాలండి. దయచేసి ఎవరు ఏమనుకోకండి, నాకంటే చాలా జ్ఞానవంతులు ఉన్నారు, నాకంటే చాలా సీనియర్స్ ఉన్నారు, కానీ ఒక్కొక్కసారి మనం ఏం చెప్తున్నామో అనేది ఒక్కొక్కసారి మనము గమనించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మేము అదుపులో ఉండం. అందుకే బైబిల్ అంటుంది, నీ చెప్పే మాటలు చాలా క్లారిటీగా ఉండాలి, నీ ఉపదేశము నీకు నీవే చూసుకోవాలంట. మళ్ళీ ఒక్కసారి 2 తిమోతి 4:2 వాక్యమును ప్రకటించుము,
ప్రకటించుము, సమయమందుము అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దరించు, బుద్ధి చెప్పు. ఇక్కడ బైబిల్ మనకు చెప్తా ఉంది. కానీ దుర్భాష్యలతో కాదు. గద్దరించు, ఉపదేశించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఒక కొడుకుని ఎలాగా మనము, ఒక తండ్రి తన కొడుకుని కూడా మీరు చెప్పిన ప్రకారం చెప్పడండి. అంత ఘోరంగా మీరు ఏదైతే లాంగ్వేజ్ వాడుతున్నారో, ఏదైతే మీ ఒక పదాలు ఉన్నాయో, అలాంటి మాటలు తన కొడుకును కూడా ఎవరు అన్నారు. అంత ఆవేశంతో మీరు ప్రపంచంలో అందరికీ ఒక్కరిని వదలకుండా మీరు ఎలా అనుకున్నారు సార్? అలా ప్రపంచంలో అందరూ అసలు మీ దృష్టిలో ఏం లేనంటారా? ఎంత మంచి మంచి సేవకులు ఉన్నారండి. మన 2 రాష్ట్రాలలో తీసుకుంటే కూడా ఎంత మంచి మంచి సేవకులు ఉన్నారు. మీరు మొత్తం ఏకంగా ప్రపంచం తీసుకుంటున్నారు అంటే ఎవరు లేదంటారా? చాలా రాంగ్ సార్. అది మీరు మాట్లాడడం రాంగ్. ఎందుకంటే పదే నేను మళ్ళా ఇంకొక వీడియో కూడా చేయలేను. ఎందుకంటే నాకు ఎందుకో చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను. కానీ చాలా బాధ అనిపిస్తుందండి. నేనైతే ఇప్పటివరకు నేను ఒక సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్ ఇవన్నీ వదిలేసేసి నేను సేవలో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఇలాంటి లాంగ్వేజ్ వినిపిస్తాయని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. చాలా షాక్ అయిపోయినా నేను. మీరు ఆడే దుర్భాషలు చూస్తే అసలు ఒక రౌడీ షీటర్ కూడా అంత గట్టిగా అరవడము, చెప్పు తీసుకొని కొడతానడం ఏంది సార్? ఇది చాలా రాంగ్ అండి. అందుకే వాక్యం విషయంలో, బైబిల్ విషయము నేను చాలా సీనియర్ని, నాకు 20 బ్రాంచ్లు ఉన్నాయి, 10 బ్రాంచ్లు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టాలి. మనం ఏమి చెప్తున్నాం అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఏ స్థానంలో నిలబడ్డం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతమందిని మనం బోధించబోతున్నాము, దేవుని జ్ఞానంతో వారిని దేవుని దగ్గర తీసుకురావడమే సేవకుని పని. కానీ గద్దరించమని బైబిల్ సెలవిస్తుంది. కానీ అంటే లిమిట్ దాటొద్దు. దుర్భాషలు మాట్లాడేవాడు సేవకుడు కాదండి. ఎవరు ఏమనుకున్నా కానీ దుర్భాష మాట్లాడి, అది కూడా ఎక్కడండి? చర్చిలో స్టేజ్ మీద ఎక్కిన తర్వాత చెప్పే వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. మనసు మార్చేసే వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. దేవుని సన్నిధికి తీసుకువచ్చే వాక్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి అన్ని పక్కన పెట్టి డైరెక్ట్ స్టేజ్ ఎక్కగానే ఎవరి గురించో, ఏ సేవకుని గురించో మాట్లాడి, ఇవన్నీ అవసరము లేదు. చర్చ్లో ఒక పేరు ఉంటే ఏంది, బయట ఒక పేరు ఉంటే ఏంది, దేవుని రాజ్యంలో రావడానికి పేరు అవసరం లేదు సార్. ఒక మాట మీకు అడుగుతా ఉన్నా నేను, క్రైస్తవులు పేరు పెట్టుకున్న వారు దేవుని రాజ్యం వెళ్తారా? యాకోబు, ఇసాకు, యేసు, జాను, అబ్రహాము అంటే చాలా మంది క్రైస్తవుల పేరు పెట్టుకునేవారు వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారని మీరు గ్యారంటీ ఇస్తారా? పేరు అడ్డము లేదండి. పేరు అడ్డము లేదు. ఏ పేరైనా ఉండొచ్చు. దేవునికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. దేవునికి కావలసింది నీ పేరుతో సంబంధం లేదు. దేవునికి కావలసింది నీ పరిశుద్ధమైన ఆత్మ, నీ క్రియలు, నీ ఒక భక్తి, నీ ఒక నమ్మకము, నీ ఒక క్రియలు, అవి దేవునికి కావాలి. కానీ మీరు పేరు 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 చర్చిలో ఒక పేరు, బయట ఒక పేరు అంటే మాలో ఇంకొకసారి వాళ్ళు ఎవరు చర్చికి అసలు రారు కూడా. అంత అరుస్తున్నారు మీరు. ఇక్కడ చూడండి, ముగిస్తా ఉన్నా నేను. ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 14 అధ్యాయము 19 చూసి నేను ముగిస్తా ఉన్నాను. అయినను సంఘములో భాషలు
సంఘంలో భాషలు 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్టు నా మనసులో 5 మాటలు పలుకుట మేలు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. జ్ఞానముతో 10,000 మాటలు చెప్పి, అరుస్తూ చెప్పి, గంటలు చెప్పి, స్టేజ్ మీద అటు ఇటు డాన్స్ చేసేస్తూ ఆవేశంతో వచ్చి 5 మాటలు జ్ఞానంతో చెప్పాలని బైబిల్ సెలవిస్తుంది మనకు. 10,000 మాటలతో అవసరం లేదంట. ఎంత మంచి మాటలు ఉన్నాయి ఇక్కడ, ఎంత మంచి మాటలు ఉన్నాయి. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి, కానీ ఎంతో మంది మెసేజ్ని విన్నాను, కానీ మరి ఎందుకో నాకు ఈ మెసేజ్, ఈ వీడియో, ఈ పాస్టర్ గారి వీడియో చూడగానే నాకు అసలు నేను ఎప్పుడైతే దేవునికి నమ్ముకోలేదో అప్పుడు సేవకులంటే చాలా కోపం వచ్చేది. సేవకుల గురించి నాకేమీ తెలియనప్పుడు కూడా చాలా కోపం వచ్చేది. సేవలో వచ్చిన తర్వాత, సేవకుల గురించి తెలుసుకున్న తర్వాత కూడా నాకు చాలా కోపం వస్తలేదు, కానీ బాధ అనిపిస్తున్నది. మేము అన్ని వదిలేసి వచ్చి సేవలు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా సేవకులు చెప్పు తీసుకుని కొడతాను, దరిద్రులు, బుద్ధి లేని వారని ఇష్టం వచ్చిన తిట్టడం మాత్రము నాకు మనసుకి చాలా నొప్పి కనిపించింది. కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. సో దయచేసి మేము ఎప్పుడు కూడా ఎలాగా మేము ఎదుగుతూ ఉంటామో అలాగా ఒదగాలని చాలాసారి ఈ మాట అందరినే ఉంటాం. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తానండి. ఒక యౌనస్తుడు చర్చ్కి వచ్చిండంట. నేను కూడా ఇది విన్న మాటనే. చర్చ్కి వచ్చిండంట. చర్చ్లో పాస్టర్ గారు వాక్యము చెప్పే సమయంలో ఏదో కొంచెం డిస్టర్బ్ చేసిండో ఏమైందో ఆ సేవకుని దృష్టి ఆ యౌనస్తుని మీద పడ్డదంట. ఆ యౌనస్తుని మీద పడితే ఆ యౌనస్తుని ఇష్టం వచ్చినట్ల దుర్భాషలు మాట్లాడి ఆ యౌనస్తుని ఈ సేవకుడు బాగా కోపం చేస్తే ఆ సేవకుడు చాలా అవమానంగా ఫీల్ అయిపోయి సంఘం నుంచి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి చక్కగా ఇదేంది, నాకు పాస్టర్ గారు అందరి ముందు నాకు ఇలా కోపం చేసి నాకు ఇన్సల్ట్గా చేశారు కదా అని బాగా బాధతో, ఆవేదనతో ఆయన డైరెక్ట్ చర్చ్ నుంచి ఒక బార్కి వెళ్ళినట్ట. ఒక బార్కి వెళ్ళి ఆ బార్లో కూర్చున్నాడంట. కూర్చొని ఏదో ఆర్డర్ ఇచ్చిండంట. ఇదే టెన్షన్లో ఉన్నాడంట. ఇంత మంది ముందు నాకు ఈరోజు మందిరంలో అవమానం చేశాడు కదా సేవకుడని ఏదో ఆవేశంతో ఆ టేబుల్ మీద పక్క వారు కూర్చున్నప్పుడు ఏదో చెయ్యో కాలు తలిగి ఆ ఖరీదైన ఒక బాటిల్ అది కింద పడిపోయిందంట. కింద పడిపోయిన తర్వాత ఆ యజమాని వచ్చి, ఈయన కొంచెము ఇంత ఖరీదైన బాటిల్ కింద పడిపోయింది కదా అని బాగా ఏమంటాడో ఏమో, దీన్ని ఖరీదు కట్టిమంటాడో ఏమో, నా దగ్గర పైసలు కూడా లేవు అని బాగా భయంతో ఆయన ఆ యజమాని వచ్చినప్పుడు లేచి నిలబడి తప్పు అయిపోయిందండి అంటే, నో ప్రాబ్లం, కూర్చోండి, పర్వాలేదు కూర్చోండి, మీరేం టెన్షన్ తీసుకోకండి, మీరు కూర్చోండి అని ఇంకొక మందు బాటిల్ ఆయనకు తెచ్చి ఇచ్చిందంట. అయితే ఆయనలో ఒక మైండ్లో ఏమొచ్చిందంటే, నేను సంఘంలో ఈ వాక్యం విందామని వెళ్ళాను, అక్కడ సంఘంలో నాకు సేవకుడు అందరి ముందు ఏదో చిన్న ఒక డిస్టర్బెన్స్ ఏదో అయింది. ఆ చిన్నదానికి నాకు ఇంత అందరి ముందు నాకు ఇంత అవమానంగా చేసిండు కదా, మరి ఇక్కడేమో నేను అంత ఖరీదైన బాటిల్ నా వల్ల పడిపోయింది, అంత నష్టం జరిగినా కూడా ఆ యజమాని వచ్చి నాకు ఇంత మర్యాదతో కూర్చోపెట్టి మళ్ళీ ఒక బాటిల్ తెచ్చి, ఈ మర్యాద ఎంత బాగుంది ఇక్కడ అసలు అని
ఆ యౌనస్తుడు ఆయన మనసు మార్చుకొని తాగబోతుడుగా మారిపోయిండు. దీనికి కారణం ఎవరంటారు? ఆ సంఘంలో ఉన్న సేవకుడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా బోధ, మా మాటలు ఇవన్నీ చాలా జాగ్రత్తగా మేమందరినీ, అలాంటి వారిని, తప్పు చేసిన వారిని, చెడ్డవారిని, వారిని మనము వారి పైన దృష్టి పెట్టి వారిని చాలా ప్రేమతో ఆహ్వానించి, ప్రేమతో మనము వాక్యం ద్వారా వారి మనసు మార్చాలి. కానీ ఆవేశంతో, తిట్టడంతో, గలిగలిసి మాటలు, చాలా దుర్భాషలతో మనం ఇలాగా చెప్తే వచ్చేవారు కూడా ఎవరు రారండి. ఇది సేవకులు చేసే పని కాదు. సేవకుడు అనేబడేవారు ఆ మాట చూస్తే, సేవకుడు అంటే సేవ చేయాలండి, అంతే. సేవకులు అనేబడేవారు సేవ చేయాల. యేసుప్రభు గారు అదే అంటున్నారు, నేను సేవ చేపించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయడానికి వచ్చాను. అందుకే యేసుప్రభు గారు శిష్యులు కాళ్ళు కడిగారు. యేసుప్రభు గారు యోవాను చేతి మీదుగా బాప్తిసం తీసుకున్నారు. యేసుప్రభు గారు కుష్ఠరోగుని చేతితో పట్టుకున్నారు. యేసుప్రభు గారు కాలు లేని వారిని, కన్ను లేని వారిని ఎన్నో అద్భుత కార్యాలు చేసి, మరి తన ప్రాణము మౌనంగా మా గురించి ఎన్నో 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 త్యాగలు, అవమానాలు చేసి మాకు చూపించి, యేసుప్రభు గారు మీరు ఇలాగ ఉండుడి, తగ్గించుకొనుడి, ఒకరిని ఒకరు క్షమించుకొనుడి, ఇవన్నీ యేసుప్రభు గారు చెప్పిన మాట. సో మన సేవకులు, మనము ఎవరైతే మనం సేవ చేస్తూ ఉన్నామో, మనలో చాలా తగ్గింపు, చాలా ఓర్పు, చాలా ఎన్ని అవమానాలు జరిగినా ఒక భరించే ఒక గుణము మనలో ఉండాలని బైబిల్ మన వాక్యము సెలవిస్తుంది. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక.